ఫేమస్ ఫెస్టివల్ అయిన భోగి ఫస్ట్ డే అనమాట. మా ఇంటి ముందు ఇలా భోగి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇప్పుడే అందరూ లెగుస్తున్నారు. ఎవరింటి ముందు వాళ్ళు వాకిళ్ళు చూసుకుంటున్నారు. చూసుకుని ఎవరు ఇంటి వాళ్ళు ముగ్గేసుకుంటారు అనమాట. ఇప్పుడే మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేమను నమిలే. సో గాయస్, ఇంటికాడ భోగిమంట వేసిన తర్వాత మా పిఠాపురంలో 11వ శక్తిపీఠం ఆల్రెడీ బిఫోర్ మీకు చెప్పే ఉంటాను. నేను మాల్లో ఉన్నప్పుడు వచ్చాను ఇక్కడికి. మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట పాదగయ క్షేత్రానికి. ఈరోజు ఇక్కడ పాదగయలో స్నానం చేసి శివుడికి అభిషేకం చేయించుకుంటే చాలా మంచిదంట. ఈరోజు ఆరుద్ర నక్షత్రం కూడా శివుడి నక్షత్రం. బై ద వే లక్ ఏంటో తెలీదు, నా నక్షత్రం కూడా అదే. సో అలా నుంచున్నాను స్నానం చేయడానికి అని. ఇగో ఎవరు వచ్చారు చూడండి, నందీశ్వరుడు వచ్చాడు అనమాట మా దగ్గరికి. ఇగో బ్యాక్ సైడ్ టెంపుల్. ఆల్రెడీ స్నానం చేస్తున్నాడు. సో గాయ్స్, స్నానం అయిపోయింది. స్నానం అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్తున్నాం. ఇప్పుడు అభిషేకం చేయించుకోవాలన్నమాట. మొత్తానికి దర్శనం అయిపోయింది. బ్యాక్ సైడ్ టెంపుల్. ఇప్పుడు భోగి మంట ఇలా అయిపోయింది అనమాట. మా ఊళ్ళో కానీ లేదంటే ఎక్కడైనా కూడా భోగి మంట దగ్గర అయిపోయిన తర్వాత ఇలా వేడి నీళ్ళు కాచుకుంటాం స్నానం చేయడానికి. ఒక మంచిది అనమాట. ఒకసారి లోపడదా. ఇదంతా మా ఇల్లు. ఇది ఎంటర్ అవ్వగానే ఇది మా తాత చేసింది అనమాట. మామిడి చెట్లు 2 చెట్లు. బట్ దీనికి ఎప్పుడు కాస్తుందా అని చూస్తున్నాం మేము. ఇదంతా మేము జస్ట్ ఖాళీగా వదిలేసామన్నమాట, గార్డెన్ ఏరియా లాగా. అండ్ బిట్లో హాఫ్ ఆఫ్ ది ఏరియా ఏమో ఇల్లు కట్టాము, ఇంకొక హాఫ్ ఆఫ్ ది ఏరియా ఏమో మొత్తం ఇట్లా ఖాళీగా వదిలేసామన్నమాట. ఇదంతా చిక్కుడు పాదు అంటారు, చిక్కుడుగా చెట్టు ఇదంతా. అండ్ ఇగో ఈ కనకాంబరాలు, మందార పూలు, ఇక్కడ చాలా రకాల చెట్లు ఉన్నాయి. బట్ మనం ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాం అన్నమాట. సో అట్లా. అదేమో మాది బావి అట్లా అంటారు. ఇది మా ఇల్లు. హాఫ్ ఆఫ్ ది ప్లేస్లో మా ఇల్లు, హాఫ్ ఆఫ్ ది ప్లేస్లోనేమో మామూలుగా ఖాళీగా వదిలేసాం. ఆ ఖాళీ ప్లేస్లో ఇలాంటి చెట్లు ఇవి మొత్తం అంతా వేసుకుంటున్నాం అనమాట. సో అలా ఎర్లీ మార్నింగ్ ట్రైన్ దిగ్గానే నైట్ 12 o'clock వచ్చాం. 12 o'clock వచ్చిన తర్వాత ఎవరిని నిద్రపోలేదు ఎవరం. సో మా చెల్లి ఇక్కడ మొత్తం మా ఊర్లో మా ఇంటి దగ్గర ఈ పొడుగు నుంచి ఆ పొడుగు వరకు మొత్తం ముగ్గులతో నింపేసింది అనమాట. దీనికి ఇప్పటికే చాలా పూత ఎక్కువ ఉంది. మేబీ రావచ్చు కమింగ్ సూన్. మామిడికాయలు ఫుల్ పోతుంది. ఎన్ని మామిడికాయలు వస్తాయో తెలీదు. బట్ ఒకవేళ మామిడికాయలు వస్తే మాత్రం సూపర్ ఉంటాయి అనమాట. ఎవ్రీ ఇయర్ వస్తాయి. బట్ ఎక్కువ బయటకి కిందకి ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఉండనిచ్చారు అనమాట మామిడికాయలు. సో ఇది మా ఇల్లు. నెక్స్ట్ మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాను. మా ఇంటి పక్కన ఉంటది ఇక్కడ. ఇది వాళ్ళ ఇంటి కాడైతే ఇంకా బాగుంటది, ఎందుకంటే కరెక్ట్ గా పొలాల చివరిలో ఉంది వీళ్ళిల్లు. పొలాల చివరిలో ఉండడం వల్ల వ్యూ కూడా సూపర్ ఉంటది. అండ్ ఇది రీసెంట్ గా కట్టారనమాట మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, చిన్నాన్నయ్య వాళ్ళ ఇల్లు ఇది. సో ఎప్పుడన్నా మా చిన్నాన్నయ్య వాళ్ళు వచ్చినా లేదంటే మేము వచ్చినా, మేము అక్కడ ఉంటాము, చిన్నాన్నయ్య వాళ్ళు ఇక్కడ ఉంటారు. మాకు ఎంతమంది చుట్టాలు వచ్చినా కూడా, ఏదన్నా ఈవెంట్ జరిగినా లేదంటే నార్మల్గా ఏదైనా ఫెస్టివల్స్ జరిగినా, ఎంతమంది చుట్టాలు వచ్చినా మాకు కన్వీనియంట్గా ఉంటాము అండ్ ఫ్రీగా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ చూద్దాం. లొకేషన్ చూడండి, ఇక్కడ పొలాలు చూడండి, పచ్చని పొలాలు ఎంత సూపర్ ఉన్నాయో. లొకేషన్ మాత్రం సూపర్ ఉందన్నమాట వ్యూ. మేము ఎప్పుడు మా ఊరు వచ్చినా కంపల్సరీ ఈ వ్యూ దగ్గర ఇక్కడికి వస్తాము, చూస్తాము, మంచిగా ఎంజాయ్ చేస్తాం వ్యూని. అండ్ ఇంకా మధ్యలోకి కూడా వెళ్తాం, అప్పుడప్పుడు ఫోటోలు తీపించుకుంటాం. బట్ ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది.
రెండు ఆర్లు ఉన్నాయి. రెండు నాళ్ళు ఉన్నాయి. అది ఇది సంక్రాంతిలో ఫస్ట్ రోజు జరుగుతున్న కోడి పందాలు అనమాట. భోగి రోజు మా చిన్ననాడు ఆవిడ వచ్చాడు, తెల్ల వైట్ అండ్ వైట్ వేసాడు అనమాట. మనం ఇక్కడ ఈ సంవత్సరం ఏంటంటే గుండాటలో ఉన్నాం అనమాట. ఈ గుండాట కూడా చాలా ఫేమస్, చూపిస్తాను. మనది ఆల్రెడీ మనం ఇందులో పార్ట్నర్షిప్ ఉన్నాము. నాన్న అక్కడ ఉన్నాడు, ఇక్కడ చూపిస్తారండి. ఏంటనియా అంటే నా పర్సనల్ బ్లాగ్. నేను విలేజ్ కి వచ్చినప్పుడు ఏం చేస్తాను, లేదంటే మన ఊళ్ళో ఏం జరుగుతాయి, ఏం జరుగుతున్నాయి బాబు? మా ఊళ్ళో కోడి పందాలు జరుగుతున్నాయి. చెప్పరా? మా ఊళ్ళో కోడి పందాలు జరుగుతున్నాయండి. చెప్పు. మా ఊరిలో కోడి పందాలు జరుగుతున్నాయండి. మళ్ళీ నంబర్ గుండి జరుగుతున్నాయండి. అక్కడ మీరు చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు చూడొచ్చు. కల్తీగా చిన్న పందాలని పెద్ద పందాలని ప్రతిదీ జరుగుతున్నాయండి. ఒకసారి చూడాలా. మళ్ళీ ఐస్ క్రీమ్లని రసనా కొట్లని అట్లా జరుగుతున్నాయండి. అదంతా కాదు, నువ్వేమన్నా పందెం కాసావా లేదంటే నెంబర్ గుండెలో ఉన్నావా? చెప్పు. నెంబర్ గుండా ఆడానండి, కానీ 100 రూపాయలు పోయండి. ఎక్కడ ఆడు? రెండో నెంబర్ అండి. ఇక్కడ అర్జున్ మ్యారీ అఫీషియల్. ఇది మన నెంబర్ గుండా అనమాట. మా నాన్న ఇక్కడ నెంబర్ గుండా అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ మొత్తం. ఇక్కడ మా ఊర్లో ఏదైనా ఇలా ఉంటది, మొత్తం రష్ ఉంటది అనమాట. అక్కడ అటేమో కోడి పందాలు జరుగుతున్నాయి. అక్కడ చూపించు. అటు కోడి పందాలు జరుగుతున్నాయి. సరిగా కోడి పందులు మామూలుగా కోడి పందాలు చాలా ఉత్సాహంగా జరుగుతాయండి తూర్పుగోదావరి జిల్లాలోని. మొత్తం ఏ పండుగ చూసినా 10,000 నుంచి మొత్తం 1,00,000 రూపాయల దాకా, 10,000 నుంచి 1,00,000 రూపాయల దాకా మినిమం. ఈ సంవత్సరం జరిగినట్టు ఏ సంవత్సరం జరగట్లేదు. చాలా ఉత్సాహం జరుగుతున్నాయి. అందరూ కూడా పిఠాపురం పక్కన కొండవరం బి కొత్తపల్లి కోడి పందాలు చూడడానికి వెళ్ళాను. ఇవాళ మార్నింగ్ వచ్చాను నేను. అక్క వాళ్ళ పిల్లలు, నీకు కూడా అక్క పిల్లలు కదా. బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం వచ్చాను నేను. చాలా ఆశ్చర్యమైన కోడులు ఉన్నాయి ఇక్కడ. చూడు ఎంత కోడి ఉంది. ఇది చూడు భయపడుతుంది. ఎందుకు భయపడుతుందో తెలియదు. మా ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చాం మేము. మా సిస్టర్స్ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. చూసాం, చాలా ఆనందించాం. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇదేంటిది కోడి పేరు ఏంటిది? ఈ రోజు కొట్టదా? ఇది ఎవరిది? అరే గుడి గంటలు మోగేలా సుప్రభాతాలే దినవే
కోడి పందాలకి వెళ్తున్నాం గాయస్, మేము అందరం కలిసి కార్ లో. ఫ్యామిలీ గైస్ కోడి పందాల దగ్గర అక్కడ నుంచుని 2 కోళ్ళు కొట్టుకుంటాయి అని చెప్పి చిల్లర చెయ్యకు. ఇటుకి వీళ్ళు డాన్స్ వేస్తారు మగవాళ్ళు అందరూ అప్పుడే విజిల్ వేసేస్తాను మరి డాన్స్ కొడుకులు అందరినీ వేయమను డాన్స్ మరి ఒక్కటే. ఈ సంవత్సరం అంతా ప్రాక్టీస్ చేసి వచ్చే సంవత్సరం పండుగ అడిగిన దానికి ఇచ్చే గిల్లి లాగడమా సో గాయస్ మనం ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 5:30కి అందరం కలిసి కార్లో అద్దర్పేట బీచ్కి వెళ్తున్నాం
సెలవు రోజు గడిపేద్దాం లైఫ్ కింగ్ సైజు ఒకే గదిలో ఉక్కపోత చాలు గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి. అద్దరు పెట్టెళ్ళే రూట్లో ఇక్కడ మా వాళ్ళందరూ టీ కాఫీ తాగడానికి ఆగారనమాట. మా వాళ్ళంతా గుర్తుపట్టే ఉంటారు. చాలా మంది గుర్తుపెట్టారు ఇప్పుడు వరకు. వీళ్ళంతా మేము కజిన్స్ అనమాట, బ్రదర్స్ అంతా. వీళ్ళందరూ సిస్టర్స్ అనమాట. సో గాయ్స్ వచ్చేసినాం గాయ్స్. లొకేషన్ చూడు బ్రో, వెనకాల లొకేషన్ చూడు, సూపర్ ఉంది లొకేషన్ అంటున్నా. ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఈరోజు కనుమ లాస్ట్ డే, ఈరోజు ఈవినింగ్ మాకు ట్రైన్ ఉంది. ఎంజాయ్మెంట్కి ఇక ఈరోజుతో ఫుల్ స్టాప్. రేపటి నుంచి ఫుల్ వర్క్ ఉంటుంది అనమాట. వర్క్ గురించి ఇప్పుడు ఎందుకు లేని కానీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం, వచ్చాం, ఎంజాయ్ చేయాలి అంతే. అగో మా వాళ్ళందరూ వెనకాల ఉన్నారు, తెలిసి చూద్దాం. వీడియోస్ చూపిస్తాను మీకు, వీడియోస్ తీస్తాను. మనసిప్పుడు మబ్బులో విమానం నేలైనా నింగితో సమానం మత్తుల్లో ఇదో కొత్త కోణం కొత్త ఎత్తుల్లో ఎగురుతోంది ప్రాణం ఆనందమో ఆశ్చర్యమో ఏదోటి పొందలేని సమయం వృధా ఉత్తేజమో ఉల్లాసమో ఇవాటి నవ్వు రంగు వేరే కదా. మనమంతా జీన్స్ ప్యాంటు ఋషులు బ్యాక్ ప్యాక్ లో పరువు లేదు అసలు వినలేదా మొదటి మనిషి కథలు అలా బతికేద్దామో నిండు రేయి పగలు ఇది మనం ఇదే మనం క్షణాల్ని జీవితంగా మార్చే గుణం ఇదే ధనం ఈ ఇంధనం రానున్న రేపు వైపు నడిపే బలం.